చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గర పనిచేసేవాడు, అతను కూడా చెప్పులు కుట్టేవాడు, చెప్పులు పాలిష్ చేసేవాడు ఆ బాబు. మరి ఏం జరిగింది? అతని జీవితం ఒకసారి చూడండి, మన జీవితం ఎలా ఉంది, అతని జీవితం ఉంది. 6 సంవత్సరాలు స్కూల్కి వెళ్తున్నాడు, చెప్పులు కూడా కొడుతున్నాడు, చెప్పులు పాలిష్ చేస్తున్నాడు. 9 సంవత్సరాల వయసు వచ్చింది, అల్లారు ముద్దుగా పెంచుతుంటే అమ్మ చనిపోయింది. సమస్యనా కాదా? ఎదురు దెబ్బనా కాదా? అమ్మ చనిపోయింది. అమ్మ పోతే మరో అమ్మ వస్తుందా? అమ్మ చనిపోతే మరో అమ్మ రాలేదు. అమ్మ స్థానాన్ని ఎవరు నింపలేరు. ఇక్కడ అమ్మ చనిపోయింది. చదువుకుంటూ ముందుకు వచ్చాడు. ఆ తర్వాత 20 సంవత్సరాల వయసులో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం కాస్త తన్ని తరిమేశారు, ఉద్యోగం పోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. పెళ్లి చేసుకుందాం అన్న సమయంలోనే ఆ అమ్మాయి కూడా చనిపోయింది పెళ్లి కాకముంది. ఆ తర్వాత ఏం జరిగింది? సమాజంలో ఉన్న పరిస్థితులు చూశాడు. సమాజంలో ఎటు చూసిన అశాంతి, అలజడులు, సమానత్వం లేదు. మానవుల్ని తొక్కేస్తున్నారు. నల్ల జాతి వారు, తెల్ల జాతి వారు అనేసి బాగా గొడవలు జరుగుతున్నాయి. లేదు, సమాజం కోసం పని చేయాలనుకున్నాడు. ఎలక్షన్స్లోకి వచ్చాడు. 21 సంవత్సరాలు స్టేట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఓడిపోయాడు. 22 సంవత్సరాల్లో బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఓడిపోయాడు, బిజినెస్ లాస్ అయిపోయింది. 24 సంవత్సరాల వయసులో మళ్ళీ చేసుకున్న పెళ్లి, భార్య చనిపోయాడు, భార్య చనిపోయింది. చూడండి ఎన్ని ఎదురు దెబ్బలు చూడండి, ఒక్కసారి ఊహించండి. చిన్న చిన్న ఓటములు కాదు, పెద్ద పెద్ద ఓటములు. భార్య చనిపోయింది, ఉద్యోగం పోయింది, జాబ్ పోయింది, ఎలక్షన్స్లో ఓడిపోయాడు. 25 సంవత్సరాల వయసులో పూర్తి నర్వస్ బ్రేక్ డౌన్, పూర్తి డిప్రెషన్లోకి వచ్చేసాడు. ఎంత డిప్రెషన్లో ఉన్నాడో తెలుసా? ఎత్తైన ప్రదేశంలోకి ఎక్కాలంటే భయం. ఎందుకని? దూకేస్తానేమో, జీవితంలో విరక్తి అంతా వచ్చేసింది. దూకేస్తానమని ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళేవాడు కాదు. ఎక్కడైనా కత్తి కనిపిస్తే దూరంగా విసిరేసేవాడు. ఎందుకు? కత్తి దగ్గర ఉంటే ఆ విరక్తితో పొడుచుకొని చచ్చిపోతానేమో అన్న భయం. అంత నర్వస్గా డిప్రెస్ అయిపోయాడు, అంత డిప్రెషన్లోకి వచ్చాడు. ఎటు చూసినా ఓటములే, ఏం చేద్దామన్నా ఓటమే. ఎటు చూసినా కానీ తను అనుకున్న పని జరగట్లేదు. అంతేనా? 25 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? 27 సంవత్సరాల్లో స్టేట్ స్పీకర్గా పోటీ చేశాడు, ఓడిపోయాడు. 32 సంవత్సరాలు స్టేట్ ఎలక్షన్స్లో మళ్ళీ పోటీ చేశాడు, మళ్ళీ ఓడిపోయాడు. ప్రజలు చూస్తున్నారు, నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ ప్రయత్నం ఆపలేదు. 37 సంవత్సరాలు స్టేట్ ఎలక్షన్లో పోటీ చేశాడు, ఓడిపోయాడు. 38 సంవత్సరాల్లో బీట్ ఫర్ ల్యాండ్ ఆఫీసర్ పోటీ చేశాడు, ఓడిపోయాడు. 43 సంవత్సరాల్లో యుఎస్ సెనేట్కి పోటీ చేశాడు, ఓడిపోయాడు. 45 సంవత్సరాల్లో వైస్ ప్రెసిడెంట్ కోసం నామినేషన్కి వెళ్ళాడు, ఓడిపోయాడు. 47 సంవత్సరాల్లో యుఎస్ సెనేట్కి పోటీ చేశాడు, అక్కడ ఓడిపోయాడు. జీవితంలో ఓటములు, ఓటములు, ఓటములు. చిన్న ఓటములు కాదు, పెద్ద పెద్ద ఓటములు. ప్రయాణం ఆపలేదు. చూసారా? ప్రయాణం ఆపాడా? ఇంట్లో కూర్చున్నాడా? అలిచిపోయి ఆగిపోయాడా? ప్రయాణం ఆపలేదు. పెద్ద పెద్ద ఓటములు. వెళ్తున్నాడు, వెళ్తున్నాడు, వెళ్తున్నాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? చివరికి 50 సంవత్సరాల వయసు వచ్చింది, ఏమీ లాభం లేదు. ఆ తర్వాత 52 సంవత్సరాల వయసులో అమెరికా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిపోయాడు. ఎవరు? అబ్రహం లింకన్. చెప్పులు కుట్టే స్థాయి నుంచి అమెరికా అధ్యక్షుడిగా ఎలా ఎదిగాడు? అలాగే వచ్చేసాడా? నువ్వు ఓడిపోయావా? పర్వాలేదు, ప్రయత్నించు. పర్వాలేదు, ప్రయత్నించు. ఓడిపోయాడు అంటే ఏంటో తెలుసా? అసలు మీరు ఎప్పుడైనా ఓడిపోయారా? ఆటలో ఓడిపోయారా? ఎగ్జామ్లో ఓడిపోయారా? రిలేషన్లో ఓడిపోయారా? ఎంతమంది ఓడిపోయారు? చేయొద్దండి. ఎంతమంది ఓడిపోయారు? ఎస్, ఓడిపోయారు. ఓడిపోయారు అంటే ఏంటో తెలుసా? అసలు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. డైమండ్ లాంటి విషయం చెప్పబోతున్నాను. డైమండ్, వజ్రం లాంటి విషయం. మీరు ఓడిపోయారంటే ఏంటో తెలుసా? మీరు ప్రయత్నం చేశారు అని. మీరు ఓడిపోయారు అంటే ఏంటో తెలుసా? మీరు ప్రయత్నం చేశారని, ప్రయత్నించే దమ్ము, ధైర్యం నీలో ఉంది అని. ఓడిపోయారు అంటే ప్రయత్నం చేశారని, ప్రయత్నించే దమ్ము, ధైర్యం నీలో ఉంది అని. గెలవటానికి కావాల్సిందేంటో తెలుసా? ప్రయత్నించడమే. అది నీలో ఉంది. లే, ప్రయత్నించు, గెలిపి ప్రపంచానికి చూపించు. లే, గెలవటానికి కావాల్సింది ప్రయత్నించడమే కదా, అది నీలో ఉంది కదా, చాలు. మీరు ఓడిపోయారు అంటే గెలవటానికి అర్హత మీరు కలిగి ఉన్నారని అర్థం. ఎందుకో తెలుసా? ప్రయత్నం కూడా చేయని వారు కోట్ల మంది ఉన్నారు. భయపడి ఎక్కడ ఓడిపోతానో అని ప్రయత్నం కూడా చేయట్లేదు. మనం ప్రయత్నం చేసాం, ఓడిపోయాం, మళ్ళీ ప్రయత్నిద్దాం, గెలుద్దాం. అబ్రహం లింకన్ గెలవలేదా? అవునా కాదా? ఎస్, అవును. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను.
నా జీవితం మొత్తం మీద నేను నేర్చుకున్న విషయం మీకు చెప్తాను. నా లైఫ్లో నా అనుభవంతో నేను నేర్చుకున్న విషయం మీకు చెప్తాను. అదేంటో తెలుసా? మీలో ఎంతమందికి స్టేజ్ ఫియర్ అనేది ఉంది? స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం. ఎంతమందికి? నువ్వు రమ్మా, వచ్చేసి కమ్. ఇంకెంతమందికి? ఎస్, బ్లాక్ షర్ట్ రండి. మీ పేరేంటి? మౌనిక సార్. మౌనిక. మీకు స్టేజ్ ఫియరా? మీకు స్టేజ్ ఫియరా? భయం ఆ? భయం అయితే వేస్తుంది. చెప్పండి, మైక్లో చెప్పండి. భయం అయితే వేస్తుంది సార్. భయం అయితే వేస్తుంది సార్. మీరంటే స్టేజ్కి భయం తెలుసా మీకు? అవునా? ఇక్కడ ఉన్నటువంటి వేల మందికి, ఇక్కడ నుండి వేల మంది ఉన్నారే, వారు స్టేజ్ మీద రాలేపారు, మీరు వచ్చేసారు. అవునా? అవును సార్. స్టేజ్ మీద వచ్చారు, ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు సార్. అందరికీ హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ అందరికి. ఎలా ఉన్నారు చెప్పండి. ఎలా ఉన్నారు? నన్ను చూస్తున్నారా అనండి. నన్ను చూస్తున్నారా? నేను ఎక్కడ నిల్చున్నాను అని అడగండి. నేను ఎక్కడ నిల్చున్నాను? నాకు స్టేజ్ ఫియర్ ఉందా అని అడగండి. నాకు స్టేజ్ ఫియర్ ఉందా? ఉందా మీకు స్టేజ్ ఫియర్? లేదు సార్. థ్యాంక్ యూ. వెళ్ళండమ్మా. థ్యాంక్ యూ బ్రదర్. ఏం పేరు మీ పేరు? మహబూబ్ బాషా. మెహబూబ్ బాషా. స్టేజ్ అంటే ఫియరా? ఏంటి? కొంచెం టెన్షన్ సార్. ఆ? టెన్షన్ కొంచెం. ఆ? స్టేజ్ మీద స్టేజ్ అంటే మీకేంటంటో చెప్పండి వాళ్ళకి. స్టేజ్ అంటే నాకు భయం చెప్పండి. స్టేజ్ అంటే భయం సార్. స్టేజ్ మీకు రావాలంటే రాలేను చెప్పండి. స్టేజ్ రానంటే రాలేము. స్టేజ్ మీద నిలబడలేను నిలబడతా సార్. చెప్పండి. స్టేజ్ మీద నిలబడలేను చెప్పండి. స్టేజ్ మీద నిలబడను సార్. స్టేజ్ మీద నిలబడలేను. నిలబడలేను. స్టేజ్ మీద వచ్చి మాట్లాడలేను. స్టేజ్ అంటే వణుకుడు. స్టేజ్ మీదకి వచ్చి నిల్చోలేను. అబద్ధాలు చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా? నిజం చెప్తాను సార్. అబద్ధం. ఉందా స్టేజ్ ఫియర్? ఉందా సార్? నిజంగా చెప్పండి. ఉంది సార్. ఇప్పుడు మీరేం చదువుకున్నారు? ఏం లేదు సార్. ఏం చదువుకోవాలి. ఆ? ఏం చదవాలి. ఏం చేస్తుంటారు? ఏం చేస్తారు మీరు పని? మీకు మంచిగా వచ్చే పని ఏంటి? కూరగాయలు సార్. వ్యాపారం. బిజినెస్. లాభాలు వస్తాయా నష్టాలా? రెండో వస్తాయి సార్. ఆ? లాభం నష్టం. ఎక్కువ లాభాలా ఎక్కువ నష్టాలా? నార్మల్గా లాభాలా నార్మల్గా నష్టాలా? ఏంటి అసలు బాగుందా బిజినెస్? ఓకేనా? వారికి చెప్పండి, మీకు ఏ కూరగాయ కూర అంటే ఇష్టమో చెప్పండి. నాకు 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 చెప్పండి. ఏంటో మీకేం చెప్పండి. ఏం కూర అంటే ఇష్టం మీకు? వాళ్ళకి చెప్పండి. చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? 2 విషయాలు చెప్పబోతున్నాను నా లైఫ్లో నేను నేర్చుకున్న విషయాలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఒక వ్యక్తి ఉన్నాడు, స్టేజ్ మీదకి రమ్మంటే వెంటనే వచ్చేసాడు, నిల్చున్నాడు, మాట్లాడాలంటే అద్భుతంగా ప్రసంగం చేసేసాడు. అందరూ చూసి గ్రేట్, షబాస్, కంగ్రాట్స్, ఎక్సలెంట్ స్పీకర్ అని క్లాప్స్ కొట్టారు. అతనికి కాన్ఫిడెంట్ వస్తుందా లేదా? తనకి తన మీద నమ్మకం వస్తుందా లేదా? దాన్ని కాన్ఫిడెంట్ అంటారు. ఆయన మీద తనకు నమ్మకం ఉంది అంటారు. అతని మీద అతనికి నమ్మకం ఉంది. ఒక వ్యక్తి అయిపోయాడు. రెండో వ్యక్తి స్టేజ్ మీదకి వచ్చాడు, నిల్చుని మాట్లాడే ప్రయత్నం చేస్తూ తప్పులు చేశాడు, వణికాడు. ప్రజలు చూసి ఏం చేశారు? నవ్వారు. మంచిగా మాట్లాడలేకపోయాడు. ఏదో చెప్దాం అన్న చోటు చెప్పలేకపోయాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ప్రయత్నం చేశాడు, మళ్ళీ కొంచెం మంచిగా మాట్లాడాడు. 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ప్రయత్నించాడు. 6వ చాలా బాగా ప్రయత్నం చేశాడు. అతనికి అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏమొచ్చింది? నమ్మకం వచ్చింది. మొదటి వ్యక్తికి వచ్చిన నమ్మకానికి రెండో వ్యక్తికి వచ్చినటువంటి నమ్మకానికి తేడా ఏంటో తెలుసా? ఇది కాన్ఫిడెంట్ అయితే ఇది ట్రూ కాన్ఫిడెంట్. అర్థమవుతుందా? ఇది తన మీద తనకు నమ్మకం ఉంది. ఇది నిజమైన అసలైన సిసలైన నమ్మకం. ఇది ఎప్పుడు పడిపోదు. నమ్మకం ఎప్పుడు పడిపోదు. ఎలాగో తెలుసా? ఉదాహరణ చూడండి. ఒక క్లాస్లో ఒక అమ్మాయి ఉంది, ఫస్ట్ ర్యాంకర్, 10th ఎగ్జామ్ రాసింది. ఏమైందో తెలుసా? స్ట్రేట్ ర్యాంకర్. అన్ని కాలేజీ వాళ్ళు వచ్చారు, మా కాలేజీలో చదవమని. సరే, కాలేజీలో జాయిన్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. రిజల్ట్ ఏంటో తెలుసా? స్టేట్ ఫస్ట్ ర్యాంక్. తర్వాత ఎంసెట్లోకి వెళ్ళింది, మెడికల్ సీట్. కాలేజీలో జాయిన్ అయిపోయింది, మెడికల్ కాలేజ్కి వెళ్తుంది. కాలేజ్ వెళ్తుంటే సీనియర్స్ ర్యాగింగ్ చేశారు. ఏం చేశారు?
ర్యాగింగ్ చేశారు, తట్టుకోలేకపోయింది, సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. కాన్ఫిడెన్స్ ఉందా? తన మీద తనకు నమ్మకం ఉందా? ట్రూ కాన్ఫిడెంట్ ఉండాలంటే అదే క్లాస్లో యావరేజ్ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటాడా? హేళనలు చూస్తున్నాడు, కామెంట్స్ విని ఉన్నాడు, పడి 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 ఉన్నాడు, మరోసారి పడితే దెబ్బ తగలదు. అవునా లేదా? అంటే నేను యావరేజ్, నో ప్రాబ్లం. నువ్వు యావరేజ్ కాబట్టి నీలో ట్రూ కాన్ఫిడెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అర్థమవుతుందా? నువ్వు పడుతున్నావు, లేస్తున్నావు, ఓడిపోతున్నావు, నో ప్రాబ్లం. కాబట్టే కంగ్రాట్స్, గొప్ప అవకాశం. ట్రూ కాన్ఫిడెన్స్ నీలో వచ్చే అవకాశం ఉంది. గొప్ప అవకాశానికి దగ్గరగా ఉన్నావు, సాధించి చూపించాలి. అవునా? మన కోసం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఓడిపోతే ఓడిపోయినట్టు కాదు, ప్రయత్నించడం ఆపేస్తే ఓడిపోయినట్లు. ప్రయత్నించడం ఆపేస్తే ఓడిపోయినట్లు, ఓడిపోతే ఓడిపోయినట్లు కాదు. అవునా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 4వ విషయం మనలో మన జీవితంలో రావాల్సింది ఏంటో తెలుసా? ఏంటిది? చేంజ్ యువర్ హ్యాబిట్స్. చేంజ్ యువర్ హ్యాబిట్స్. చెప్పండి. అవును సార్, కరెక్ట్ చెప్పారు మీరు. నాలో కొంచెం మార్పు రావాల్సి ఉంది అనేవాళ్ళు ఎంతమంది? నా అలవాట్లో మార్పు రావాలి, నా ఆలోచనలో మార్పు రావాలి, నేను చేసే పనుల్లో మార్పు రావాలి, నాకేదో మార్పు రావాలి, నేను మారాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ మారలేకపోతున్నాను. ఉన్నామా లేదా? మార్పు రావాలా అవసరం లేదా? ఎస్, మార్పు రావాలి. మార్పు రావాలి. ప్రపంచం వేగంగా మారుతుంది, ప్రపంచంతో పాటు నువ్వు కూడా మారాలి. ప్రపంచం నిన్ను బలవంతంగా మార్చక ముందే నిన్ను నువ్వు మార్చుకో. ఎందుకో తెలుసా? ప్రపంచం నిన్ను బలవంతంగా మారుస్తే నీకు బాధ అనిపిస్తుంది. నీకు బాధ అనిపిస్తుంది. మార్చుకోవాలి, మన ఆలోచనలో మార్పు రావాలి. అవునా? చూడండి, మనల్ని మనం మార్చుకోకుండా, మన స్కిల్స్ని మారకుండా, మనలో మంచి మార్పు తెచ్చుకోకుండా మనం ఎదురు చూస్తూ ఉన్నామనుకోండి, ఏం చేస్తున్నాం? రిజల్ట్స్ కోసం, అద్భుతాల కోసం, మెరాకిల్స్ జరగాలని ఎదురు చూస్తూ కూర్చున్నాం. లైఫ్లో ఏదైనా మెరాకిల్ జరగాలని నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నీకేం దొరుకుతుందో తెలుసా? ఏం దొరుకుతుంది? ప్రయత్నించే వాళ్ళు ఏవైతే వదిలేసి వెళ్ళిపోతారో అదే నీకు లభిస్తుంది, ఇంకేమి లభించదు. ప్రయత్నించకుండా ఎదురు చూస్తూ కూర్చుంటే ప్రయత్నించేవారు ఏదైతే వదిలేస్తారో మాకొద్దని అదే నీకు లభిస్తుంది, ఇంకంత మించి ఏం లభించదు. లేచి ప్రయత్నించు. ప్రయత్నించే మార్పు మనలో రావాలి. ఎలాంటి మార్పు రావాలి చూద్దాం. చాలా అద్భుతమైన విషయం చెప్పబోతున్నాం, జాగ్రత్తగా వినండి. ఏంటది? ఏముంది అక్కడ? ఫ్రాజైల్ అంటే ఏంటి? ఒక కార్టూన్ ఉంది, ఒక డబ్బా ఉంది, కార్టూన్ బాక్స్ ఉంది, దాని మీద ఈ స్టిక్కర్ ఉంది, ఫ్రాజైల్.